పోలీసుల తీరును కూడా గతంలో సార్. కానీ ఇప్పుడు ఈ తెనాలికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దీన్ని రాజకీయంగా వైసీపీ చేస్తుంది. కావాలని చెప్పేసి దళితులు అనే ఒక కార్డును వాడుకొని దాన్ని రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ముందుగా మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది అశోక్. మామూలుగా మూమెంట్లోకి వచ్చినప్పుడు ధర్నాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి ఏదన్నా కావాల్సినప్పుడు అది వాళ్ళకి తిప్పే విధానంలో కానీ వాళ్ళు పోలీసులు మన మీద విరుచుకుపడినప్పుడు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం దొంగల రాజ్యం అని అదొక స్లోగన్. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 84 ఇంజనీరింగ్ బ్యాచ్. మళ్ళా ఆ స్లోగన్ మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు గోడల మీద వాల్ పోస్టుల మీద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఊరేగింపులతోటి మాట్లాడే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. పోలీసులు చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఒక వ్యవస్థ అది. అదే చట్టాన్ని అతిక్రమించేసి వెళ్ళిపోతే చేతిలో లాఠీకర్ర, సపరేట్ ఒక యూనిఫాము, మంచి లేస్తే బూట్ శబ్దాలు, వీటన్నిటి చూసినప్పుడు ఆ డ్రెస్సు లాఠీకర్ర చూస్తేనే మనిషి అవతలోడికి భయం రావాలి. రెండవది సమాజానికి వీళ్ళు తీర్చిదిద్దే క్రమంలో వీళ్ళు ఉండాలి మామూలుగా పోలీసు వ్యవస్థ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీసు వ్యవస్థని ఎందుకు మాట అంటుందంటే వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళ పోలీస్ బాస్నే ఇంకో డిపార్ట్మెంట్ తోటి అరెస్ట్ చేసి లోపలేసే విధానం కనపడతా ఉంది. ఏది నిజంగా అన్యాయం జరిగిందా తప్పు జరిగిందా అంటే లేదు, ఓన్లీ ఎంక్వైరీ పేరుతోటి. నేను టాకింగ్ అబౌట్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి మాట్లాడుతాను. సరే అది ఏం తేలుద్దో ఏదో పక్కన పెడదాం. మీరు ఒక మాట అన్నారు, దళితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని వాళ్ళ వైపు నుంచి ఏదో లబ్ధి పొందాలని చేస్తున్నాడు అన్నారు. ఏం కాదు, కూటమి అదే అంటే దళితుల్ని రెచ్చగొట్టడం కోసమో లేకపోతే ఓన్ చేసుకోవటం అని. నాదొక ప్రశ్న, యాజ్ ఏ బీయింగ్ ఏ దళిత్, దళితుల్ని కాకుండా ఇంకొకరిని టచ్ చేయమనండి వీళ్ళని. అవునా, ఛాలెంజ్ చేస్తున్నారు మీరు? ఛాలెంజ్ చేయమనండి. ఇలాంటివి చూసారా మీరు? ఆ బ్రూటల్ యాక్టివిటీ, ఆ ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళు ఉన్న షూ చెప్పులో ఓడదీసి నడి రోడ్డు మీద కొంతమందిని పెట్టుకొని పోలీసులు చేసినటువంటి వీర విహారం, లాఠీకర్ర ఇరిగిపోవటం పక్కన పెట్టండి. అందులో ఒక కుర్రోడికి వాళ్ళ నాన్నతో మాట్లాడాను నేను నిన్న. వాళ్ళ నాన్న నాతో మాట్లాడాడు. వాడికి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే కాలు చెయ్యి ఇరిగిపోతే దానిలో రాడ్లు వేయించున్నాం సార్. తర్వాత ఘటన జరిగింది. ఘటన కూడా ఎందుకు జరిగిందంటే ఒక పోలీసు రౌడీ మామూలు కోసం ఈ ముగ్గురులో ఒకరి దగ్గరికి వచ్చాడట. ఓకే, రౌడీ మామూలు ఎప్పుడు ఇస్తావని. రౌడీ మామూలు పోలీసులు అంటే సిఐయో డిఎస్పీయో ఇంకొకడో ఎవడో ఈ రౌడీ మామూలు వసూలు చేసుకురావడం కోసం ఒకడు ఉంటాడు అక్కడ. వాడు వచ్చేసి ఇంత లేట్ అయితే మన శాలరీస్ ఒకటి తేదీ రాకపోతే మన వాళ్ళు ఎప్పుడు ఇస్తారు శాలరీ అని ఎదురు చూస్తాం మనం. ఈ విధంగా రౌడీజం చేస్తే ప్రభుత్వం మీద ఏమవుతుందో కూడా చూసుకోవాలి. రౌడీ మామూలు కోసం రౌడీలని చెప్పి ఆ ముగ్గురిని ఇష్టం వచ్చినట్టు కొట్టిన విధానం. అంతకుముందు ఒకసారి పోలీస్ స్టేషన్లో కొట్టారు. అది ఇంకా సమాజానికి అర్థం కావలేదట. సమాజం ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో సమాజం చూసి అర్థం చేసుకొని పోలీస్ అంటే భయపడాలట. అందుకోసం వీళ్ళని నడి రోడ్డు మీద కొట్టారు. ఎక్కడ ఏ యాక్ట్లో కూడా, పోలీస్ యాక్ట్లో, క్రైమ్లో కానీ థర్డ్ డిగ్రీ అనేది ఇట్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఇట్ సెల్ఫ్. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల వాళ్ళని ఓన్ చేసుకుంటాడో లేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడాడు కాబట్టి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పుకోవటం కోసం ఆయన వస్తున్నాడు అనుకుందాం. మీరు కూడా రండి, ఈరోజు ఎవడ బాధ్యత వహించాలి దీనికి? దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? వాడికి కాళ్ళలో రాడ్లు వేసిన వాడికి వాడి జీవితకాలంలో పనిచేయడు, ఇంకా అయిపోయింది. ఇంకా ఆ ముగ్గురు మిగతా లావోటుడు ఒకడు ఉన్నాడు జుట్టు పెంచి. అసలు వాడు ఇంకా ఆ లావుకి దానికి కొట్టిన దానికి వాడి జీవితకాలం వాడు పెళ్ళిళ్ళు, వీళ్ళు నాకు తెలిసి పెళ్ళిళ్ళు కాకపోతే
పెళ్ళిళ్ళు కూడా పనికిరారు. కాదు సార్, ఎందుకు ఇంతలా సరే దళితుల్ని టార్గెట్ చేస్తున్నారంటారు? గతంలో కూడా మీ ప్రభుత్వం మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది దళితులకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరుగుతూ వచ్చాయి కదా. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి మాస్క్ అడిగారని చెప్పేసి అతను పిచ్చోడని ముద్ర వేసి రోడ్ల మీద తెప్పించారని చెప్పేసి మీరు ఎన్నికల్లో ఉన్నటువంటి అంటే ఆ 5 ఏళ్ల పాటు మీరు ఆ నిందలు మోపుతూనే ఉన్నారు కదా. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటివరకు అతని మీద చర్యలు లేవెందుకు? అలాగే దళితులందరినీ కూడా గ్రామాల్లో అటాకులు చేస్తున్నావు లేదంటే వాళ్ళ మీద దాడులు చేస్తేనో మరి అప్పుడు చర్యలు ఎందుకు ఇప్పుడే ఎందుకు? ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కాబట్టి ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారంటే ఏం చెప్తారు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి డాక్టర్ సుధాకర్ బాబుకి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి జరిగినటువంటి చిన్న ఘటన. మామూలుగా మాస్క్ కావాలని డాక్టర్ అడగటంలో తప్పేం లేదు. డెఫినెట్లీ నాట్. అవతల ఓడిపోయిన ఎమ్మెల్యేకి గెలిచిన ఎమ్మెల్యేకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని ఇతని మీదకి నెట్టేశారు. నేను అప్పుడు కూడా ఇట్లాంటి టీవీలో చెప్పేశాను. తర్వాత అతను వేధించే క్రమంలో పాపం అతను మెంటల్గా ఇబ్బంది పడటం, అతను క్రూరంగానే పోలీసులు ట్రీట్ చేయటం ఇవన్నీ తీవ్రంగా ఖండించాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిది ఎన్ని అంటే ఓపెన్గా మాట్లాడలేదేమో కానీ